చిత్తూరు జిల్లాలో ఎప్పటికప్పుడు గంజాయి రవాణాకు పోలీసులు కళ్లెం వేస్తున్నారు. కుప్పంలో 40 కేజీల గంజాయి స్వాధీనం చేసి 8 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు యువతను రక్షించాలనే సందేశంతో ప్రజలకు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం పలమనేరు నియోజకవర్గంలో గంజాయి రవాణా మాఫియా తరచుగా వ్యవహరిస్తున్నప్పటికీ పోలీసులు ఎప్పటికప్పుడు దృష్టి పెడుతున్నారు. నిన్నటి రోజు కుప్పం ప్రాంతంలో 40 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఎక్కువ మంది యువత ఉండటంతో వారి భవిష్యత్తు ప్రమాదంలో పడినట్టే అనిపిస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గంగవరం మండలం సిఐ రామ్ గోపాల్ యువతకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. తాత్కాలిక ఆనందాల కోసం విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని, గంజాయి కేసులో చిక్కుకుంటే జీవితాంతం నష్టం ఉంటుందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఏర్పడే పరిచయాలు సక్రమంగా వాడితే మాత్రమే జీవితం సురక్షితంగా ఉంటుందని చెప్పారు. ఈ మాదక ద్రవ్యాలు గంజాయి దానికి సంబంధించి ముందుగా మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు ధైర్య స్పర్శ అనే ప్రోగ్రాం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. మంచి ఫలితాలు కూడా వచ్చాయి. ఎక్కడైతే డ్రగ్స్ ప్లస్ మాదక ద్రవ్యాలు ఉపయోగించే ప్లేస్లని జిల్లా వ్యాప్తంగా ఐడెంటిఫై చేసి అక్కడ ఏం చేస్తే ఆ ప్లేస్ బాగుపడుతుంది, ఏం చేస్తే ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో ప్రజల సహకారంతో మా జిల్లా ఎస్పీ గారు అక్కడ అన్ని ప్లేసులు అక్కడ క్లీన్ చేయించడం కానీ, కెమెరాలు పెట్టించడం కానీ, పోలీసు యొక్క ఫోన్ నంబర్స్ పెట్టడం కానీ మొత్తం జరిగింది. మన గంగవరం మండలంలో కూడా డ్రైవర్స్ కాలనీలో ఒక ప్లేస్ ఐడెంటిఫై చేశాము. ఈ విధంగా యువత డ్రగ్స్కు మరియు గంజాయికి బానిస అవుతున్నారని మా దృష్టిలో కూడా ఉంది. వారికి మేమిచ్చే సందేశం ఏమంటే, ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, ఇంటర్ తర్వాత చదివే స్టూడెంట్స్ కానీ ఎక్కువగా దీనికి లోన్ అవుతారు, బానిసలు అవుతారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా పేరెంట్స్ ఇతరులు కానీ వారి యొక్క కదలికలను గమనిస్తూ చేయాల్సి ఉంటుంది. మేము కూడా రీసెంట్గా ప్రతి కాలేజీల్లో, స్కూళ్ళల్లో కూడా గంజాయి పైన, మాదక ద్రవ్యాలు, ఇతర ద్రవ్యాల పైన కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా సప్లై చేసేవాళ్ళు, కన్జ్యూమర్స్, తాగేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వారి యొక్క మానసిక ప్రవర్తనను బట్టి కేసులు రిజిస్టర్ చేయడం కానీ, లేకపోతే కౌన్సిలింగ్ ఇచ్చి చేయడం కానీ ఆ విధంగా జరుగుతూ ఉంది. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ఒకటే చెప్తే ఉన్నాము, ఎవడు సప్లై చేసినా, ఎవడు అమ్మకందారులను లేకుంటే వాళ్ళని ప్రోత్సహించినా వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయి. ధైర్యంగా పోలీస్కి ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు ఇటువంటి మాదక ద్రవ్యాలు ఏమైనా ఉంటే.